హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డ్రైవ్ డీటెయిల్స్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను. తమిళనాడులో చూశారు కదా, ఏపీలోనే కాదు ఇకపై తెలంగాణలో కూడా ఈ వెహికల్ తీసుకుందాం అనుకుంటే కనుక ఏ విధమైన రిజిస్ట్రేషన్ ఫీజ్ అలానే రోడ్ ట్యాక్స్ అయితే ఇకపై ఉండదు. 2 days బ్యాక్ తెలంగాణ గవర్నమెంట్ ఈవీ వెహికల్స్ మీద పాలసీ అయితే తీసుకొచ్చింది. మంత్రి పూనం ప్రభాకర్ గారు దీన్ని అయితే రిలీజ్ చేశారు. అదే జియో 41. కంప్లీట్గా రోడ్ ట్యాక్స్ అలానే రిజిస్ట్రేషన్ ఫీజు ఇకపై ఉండదనేసి ఈ జీవోలో అయితే పేర్కొన్నారు. అలానే ఈ పాలసీ వచ్చేసి మనకి 2026 వరకు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత కొత్త జీవో వస్తుంది. సో ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే కనుక ఈ 2026 లోపు తీసుకుంటే మంచిది. ఆ తర్వాత మళ్ళీ కొత్త పాలసీలు వస్తే మళ్ళీ డిఫరెంట్గా చేంజ్ అయితే చేస్తారు కదా. అండ్ అలానే ఈ కొత్త పాలసీ వచ్చేసి మనకి November 18th నుంచి అప్లికబుల్. సో ఎవరైనా వెహికల్స్ November 18th నుంచి తీసుకునే వాళ్ళు ఉంటే కనుక ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు కానీ ట్యాక్స్ అయితే కట్టాల్సిన అవసరం లేదు. ఇంకా ట్యాక్స్ డీటెయిల్స్ చూస్తే కనుక ఏదైనా వెహికల్ మీరు 10 లక్షల లోపు తీసుకుంటే కనుక 14% ట్యాక్స్ అయితే మీరు కట్టాల్సిన అవసరం లేదు. అండ్ అలానే 10 లక్షల పైన ఏదైనా వెహికల్ తీసుకుంటే 17% ట్యాక్స్ అయితే మీరు కట్టాల్సిన అవసరం లేదు. అదే కాకుండా రిజిస్ట్రేషన్ ఫీజు కూడా. సో అప్రాక్సిమేట్లీ మీరు 10 లక్షల పైన వెహికల్ తీసుకున్నా సరే లేదా 10 లక్షల కిందనే వెహికల్ తీసుకున్నా సరే మీకైతే ఆల్మోస్ట్ లైక్ 1,40,000 నుంచి 4-wheeler 2-wheeler కాకుండా మనకి ఇంకా ఆటోలు కానీ బస్సెస్ కానీ ఉంటాయి కదా, వీటి మీద కూడా 0% ట్యాక్స్ ఇక్కడ నుంచి. సో ఇదండి ఈ జియోకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్లో పెట్టండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ అలానే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే గంట ఉంటుంది కదా, అది కూడా కొట్టేసేయండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియోస్ మీ దగ్గరికి అయితే చేరతాయి. థ్యాంక్ యూ.